హే గైస్, ఈ వీడియోలో మనం ఎలిమినేషన్ మెథడ్ చూద్దాం. సో క్వశ్చన్ అయితే ఇదన్నమాట. సాల్వ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్. సో మనకి ఒక 2 ఈక్వేషన్స్ ఇస్తాడు. ఎలిమినేషన్ మెథడ్ అంటే మనం ఎలా అంటే ఎక్స్ అండ్ వైని ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ ఎక్స్ అండ్ వైని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఎలిమినేషన్ చేస్తూ, అంటే ఏ వై టర్మ్ని కానీ ఎక్స్ టర్మ్ని కానీ మనం క్యాన్సిల్ చేసుకుంటూ లేకపోతే ఎలిమినేట్ చేస్తూ మనం ఎక్స్ అండ్ వై టర్మ్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. సో దాన్ని బట్టి మీకు ప్రాసెస్ ఏంటో అర్థమవుతుంది. మనం ఎలా అయితే చేస్తామో అదే ప్రాసెస్ అనమాట. ప్రతి దానికి కూడా అదే ప్రాసెస్ ఉంటుంది. యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ pair of linear equations. Pair of linear equations. Okay, so a equations ఇచ్చారు 3x plus 2y is equal to 11, 2x plus 3y is equal to 4. ఇవన్నమాట. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అని పెట్టుకోండి, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అని పెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఈక్వేషన్స్ని మనం ఎలా చేస్తామంటే ఏదో ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తే అందులో ఎక్స్ టర్మ్ కానీ వై టర్మ్ కానీ మనకు క్యాన్సిల్ అవ్వాలి. ఏదో ఒక టర్మ్ క్యాన్సిల్ అయితే ఇంకొక టర్మ్ నుంచి మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. దాన్ని బట్టి ఒక టర్మ్ వస్తుంది. ఆ వాల్యూని తీసుకెళ్ళి వేరే ఈక్వేషన్లో పెడితే, ఏదో ఒక ఈక్వేషన్లో పెడితే నెక్స్ట్ వాల్యూ కూడా వస్తుంది. అలా చేయాలి అంటే క్యాన్సిల్ అవ్వాలి. అంటే లేకపోతే 3x ఈ ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి కదా, ఇదైనా 0 అవ్వాలి, లేకపోతే ఇదైనా 0 అవ్వాలి. 0 అవ్వాలంటే ఏముండాలి? ఇక్కడ 3y's ఉన్నాయి, ఇక్కడ 2y's ఉన్నాయి. 3y's నుంచి 2y తీస్తే ఎన్ని ఉంటాయి? ఒక y ఉంటుంది, అంటే ఇంకా y ఉంది. అలా ఉండకూడదు. మనకి ఏముండాలి? 0 ఉండాలి. ఇక్కడ సేమ్ నెంబర్ ఉండాలి, ఇక్కడ సేమ్ నెంబర్ ఉండాలి. అప్పుడు రెండు సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? మొత్తం టోటల్ y టర్మ్ 0 అయిపోతుంది. అప్పుడు ఇది ఈ వాల్యూ ఉంటాయి. ఈ వాల్యూ నుంచి మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చా? మళ్ళీ వచ్చిన వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ వై వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో అలా అనమాట. అంటే మనం ఇక్కడ ఉన్న నెంబర్ని కానీ లేకపోతే ఇక్కడ ఉన్న నెంబర్ని ఎక్స్లో నెంబర్ని కానీ వైలో నెంబర్ని కానీ మనం ఈక్వల్ చేయాలన్నమాట. ఎప్పుడైతే సబ్ట్రాక్ట్ చేస్తామో 0 అయిపోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2y ఉంది, ఇక్కడ 3y ఉంది. ఓకేనా? ఫస్ట్ నేను వై టర్మ్ని 0 చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? అంటే ఇక్కడ 2 ఉంది, 3 ఉంది. సో ఎలాగో 2 ఉంది, 3 ఉంది, మనం దీన్ని ఏం చేసినా మనకి వైయే మిగులుతుంది. సో అలా మిగలకూడదు, 0 అవ్వాలి. అంటే ఏదో ఒక నెంబర్ని మల్టిప్లై చేసి రెండింటిని ఈక్వల్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని 3తో మల్టిప్లై చేసామనుకోండి, 3 3 9 ప్లస్ 3 2 6y. ఓకేనా? 3 2 6y ఈజ్ ఈక్వల్ టు 3 11 33 అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ కూడా 6ఏ రావాలి నాకు. ఓకేనా? ఇక్కడ కూడా ఎంత రావాలి? నాకు 6ఏ రావాలి. అలాంటప్పుడు ఇక్కడ దేంతో మల్టిప్లై చేస్తాను? 3 2 6 అవుతుందా? అంటే టోటల్ ఈక్వేషన్ నేను 2తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? లేకపోతే నేను దీన్ని 0 చేయాలనుకుంటున్నాను. దీన్ని 0 చేయాలనుకుంటే ఏం చేయాలి? దీన్ని కూడా నేను ఏం చేయాలి? ఇంటూ 2, 3 2 6 అవుతుంది. దీనేమో ఇంటూ 3, 3 2 6 అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది? ఈక్వేషన్ ఏమో 2తో మల్టిప్లై చేస్తాం, ఈక్వేషన్ 2నేమో 3తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు 6 క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఓన్లీ వై టర్మ్ మిగులుతుంది అనమాట. అలా ఏ ఈక్వేషన్స్ అయినా మనం ఈక్వల్ చేసుకోవాలి ఒక టర్మ్ని. తర్వాత దాన్ని బట్టి మనం ఎక్స్ అండ్ వైని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నేను ఈక్వల్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే వై టర్మ్ నేను ఈక్వల్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈక్వేషన్ 1ని 3తో మల్టిప్లై చేయాలి, ఈక్వేషన్ 2ని 2తో మల్టిప్లై చేయాలన్నమాట. అంటే 2 3 6, 3 2 6 అలా అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూద్దాం. మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ దేంతో మల్టిప్లై చేస్తే 6 అవుతుంది? 3. ఓకేనా? అంటే 3 3s ఏమవుతుంది? 9x ప్లస్ 3 2s 6y, 3 11s 33. ఇక్కడ ఏం చేసాం? ఈక్వేషన్ 1 ఇంటూ 3 చేసాం. ఓకేనా? ఇది ఏంటిది? ఈక్వేషన్ 1 ఇంటూ 3 అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి? మల్టిప్లై ఈక్వేషన్ 2 విత్ 2 అనమాట. ఓకేనా? సారీ, ఇక్కడ ఇలా రౌండ్ పెట్టద్దు, మళ్ళీ ఈక్వేషన్లోకి అయిపోద్ది. 3 అని పెట్టండి, 2. ఓకేనా? సో ఇప్పుడు 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 2 2s 4x ప్లస్ 3 2 6y ఈజ్ ఈక్వల్ టు 4 2s 8. ఇది ఏం ఈక్వేషను? సెకండ్ ఈక్వేషను ఇంటూ 2 చేసాం అనమాట. ఓకేనా?
ఇప్పుడు వచ్చిన ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేయాలి. ఓకే, టోటల్గా ఈ ఈక్వేషన్ ఎంత, ఇది థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం, ఇది ఫోర్త్ ఈక్వేషన్ అనుకుందాం. ఓకేనా, ఈ థర్డ్ ఈక్వేషన్ మీరు వేరే నేమ్స్ కూడా ఇచ్చుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. సాల్వింగ్ 3 and 4 ఈక్వేషన్స్. ఓకే, ఇప్పుడు ఏంటి, 3 ఈక్వేషన్ ఏమవుతుంది, 9x + 6y = 33. ఇది థర్డ్ ఈక్వేషన్. ఫోర్త్ ఈక్వేషన్ ఏంటి, 4x + 6y = 8. ఇది ఫోర్త్ ఈక్వేషన్ అనమాట. ఓకేనా, దీన్ని సాల్వ్ చేస్తే దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ సైన్స్ ఇక్కడ ప్లస్ ఉంటుంది, మైనస్ అవుతుంది, ప్లస్ ఉంది, మైనస్ ఇలా అవుతున్నప్పుడు +6y - 6y క్యాన్సిల్. 9 - 4 ఎంత, 5x. 9x - 4x ఎంత, 5x. 5x దట్ ఈక్వల్ టు 33. 13 నుంచి 8 తీస్తే ఎంత, 5. ఓకే, ఇక్కడ ఎంత ఉంటుంది, బాడీ తీసుకున్నాం కాబట్టి 25. x = 25/5. ఎందుకంటే 5 ఇక్కడ మల్టిప్లై చేస్తే ఇటు సైడ్కి వస్తే డివిజన్ చేస్తుంది. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 5. Therefore x = 5. ఓకే, ఇప్పుడు x = 5 వచ్చింది కదా, ఈ వాల్యూని తీసుకెళ్ళి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈక్వేషన్లో కానీ సెకండ్ ఈక్వేషన్లో కానీ పెట్టాలి. సో ఏదో ఒక ఈక్వేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. సో పుట్ x వాల్యూ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. ఓకేనా, సో ఫస్ట్ ఈక్వేషన్లో పెడితే ఫస్ట్ ఈక్వేషన్ రాసుకుందాం. ఫస్ట్ 3x + 2y = 11. ఇది మనకున్న ఫస్ట్ ఈక్వేషన్. ఓకేనా, దీంట్లో మనం x వాల్యూ ఎంత పెట్టాలి, 5 పెట్టాలి. 3 × 5 + 2y = 11. 3 5s ఎంత, 15 + 2y = 11. 2y = 11 - 15. ఓకే, అంటే ఈ +15 ఇటు సైడ్కి వస్తే -15. 2y = 11 - 15 అంటే -4. y = -4/2. 2 4లో ఎంత టైమ్స్, 2 times, దట్ ఈక్వల్ టు -2. Therefore y = ఎంత, -2. ఓకేనా, ఇవి మనకి వాల్యూస్. సో మనం బై సాల్వింగ్ దీస్ ఈక్వేషన్స్ ఏం రాస్తాం, బై సాల్వింగ్ దీస్ ఈక్వేషన్స్ we get ఏమొచ్చింది మనకి, x = 5, y = -2. ఇదన్నమాట. సో మీ అందరికి అర్థమైంది కదా, ఇది ఎలిమినేషన్ మెథడ్.